ఏఎస్ఆర్ నగర్ గిరిజనులను ఆదుకోవాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు కార్మికులు ధర్నా చేపట్టారు. ఏఎస్ఆర్ నగర్లో ఉంటున్న గిరిజన కుటుంబాలకు తాగునీరు, సరైన రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు లేవని వ్యవసాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి రామకృష్ణ ఆరోపించారు. అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం బాలింత అలివేలు మంగను హాస్పిటల్కి తీసుకువెళ్తే సరైన సమయానికి వైద్యులు స్పందించకపోవడంతో మరణించిందని, ఇప్పటి వరకు అలివేలు కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏ ఒక్క అధికారి ముందుకు రాలేదని, తక్షణమే బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నా పేరు పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. టీనర్సాపురం మండలంలో ఏఎస్ఆర్ నగర్లో జరుగుతున్న మౌలిక సదుపాయాలు కల్పించాలని, భూములకి, ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని, పేదలకి, గిరిజనులు అక్కడ ఇళ్ల స్థలాలు వేసుకున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలకి ఉద్దేశంతో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, దళితులు 2006 నుండి పోడు కొట్టి వ్యవసాయం చేసుకుంటూ ఇళ్ల స్థలాలు నిర్మించుకున్నారు. అలాంటి పేదల భూముల్ని ఈరోజు భూస్వాములకు కట్టబెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు సీతారామయ్య, బ్రహ్మాజీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది కనీస సరైన సమయంలో వైద్యం అందించకపోగా 2 రోజుల క్రితమే వగ్గాల మంగ అనే అమ్మాయి బాలింతరాలు చనిపోయిన ఘటన కూడా ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తాం.